పలాస సూదికొండ అంబేద్కర్ నగర్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాటర్ ట్యాంక్ నిర్మాణం పేరుతో తమ ఇళ్ల స్థలాలను ఆక్రమిస్తున్నారంటూ స్థానిక దళిత మహిళలు ఆందోళనకు దిగారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై ఇప్పుడు అధికారులు అభివృద్ధి పేరుతో తీసుకుంటున్నారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. పునాదులు వేసుకున్న స్థలాల్లోనే మెటీరియల్ వేయడంపై మహిళలు మండిపడుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల భూములు లాక్కోవడం అన్యాయమని స్థానికులు అంటున్నారు. మా స్థలాలు తీసుకుంటే ఊరుకోం, అవసరమైతే చావడానికైనా సిద్ధం అంటూ మహిళలు హెచ్చరిస్తున్నారు. వాటర్ ట్యాంకు పనులు కేటాయించిన స్థలంలోనే చేయాలని, పేదల ఇళ్ల స్థలాలను వదిలిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సూదికొండ అంబేద్కర్ నగర్ వీధి మాకు అప్పుడులోన శివాజీ గారు ఇచ్చారు, పట్టాలు కూడా ఇచ్చున్నారు. తర్వాత వచ్చి పునాదులు కూడా వేసుకున్నాము. కట్టుకునే స్తోమత లేక అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ట్యాంకీ కోసం కావాలనుకున్నారు. సరే మంచిదే, ఊరికి అభివృద్ధి అంటే అందరికీ మంచిదే కదనుకుని మేము ఇక్కడ ట్యాంకీ కోసం చూసాము. అక్కడ నుండి వచ్చాక ట్యాంకీ కోసం అయితే మెటీరియల్ వేయడానికి అయితే ఎంతవరకు చేయాలి? వెనక పక్క మొత్తం ట్యాంకీ కావాలా సార్? ఈ పేదలు కొడిపే కొట్టాలా సార్? కనీసము ఎక్కడ దళితులు ఉంటే అక్కడికి వచ్చి పడిపోతారు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళ నుంచి మేము ఎక్కడన్నా చచ్చిపోవాలా? మన కింద దేవమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది. పేపర్లు తెమ్మన్నారు, తెమ్మని చెప్పేటప్పుడు తెచ్చే లోపల తీస్తారు. అది ఎంతవరకు న్యాయము? ఆవిడ ఒక భర్త లేదా? ఇప్పుడు అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. ఇక నేను ఖాళీ ప్లేస్ నుంచి అక్కడ వచ్చి ఆక్రమించేస్తారా సార్? ఒక పునాది పునాదులలో వేసుకున్నాం, కట్టుకునే స్తోమత లేక అలాగే అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఈ జాగా మీదకి వచ్చేసి ఇది తీసేస్తామని అంటే మేమంతా ఊరుకునే సమస్య కాదు. ఎంతవరకైనా వెళ్తాము, కావాలంటే చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతాం అంతే. ఇప్పుడు మీ సూదికొండ కాలనీ మీద నీటి కరువు ఉంది. ట్యాంక్ వేయడం మంచిదే కదా? చేయని సార్, ట్యాంక్ అక్కడ ఉంది, దాని మీద చేయని పని. ట్యాంక్ ఉంది, దాని మీద ఎంతవరకు చేస్తారా చేయని. మెటీరియల్ వేస్తారా? ఎంతవరకు బాగు చేసుకుని మెటీరియల్ వేయని మేము కాదనము. కానీ ప్లేస్ మొత్తానికి ట్యాంక్ కావాలి సార్. ప్లేస్ మొత్తం ఇదంతా ట్యాంక్ కావాలా? దానికి అర్థం ఏంటి సార్? వాళ్ళు ఆపుకున్నట్టే కదా, వాళ్ళు ఆక్రమించినట్టే కదా. ట్యాంకీ కోసం మేము కూడా అన్నాం, శిరీష మేడం వస్తారట, ఇక్కడ ట్యాంకీ వేస్తారట, వెళ్దామా అందరం వెళ్దాం అనుకునే కదా. మా తోటి వాళ్ళకి అందరూ పంపించండి, బ్యాంక్ పని మీద వెళ్ళిపోయాము. సరే అక్కడ నుండి వచ్చినప్పటికీ ఈ జాగా ఆ జాగా ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము ఎక్కడ వండకూడదా, బతకూడదా? ఈ ఊర్లో వండకూడదు అంటే మేము ఎట్టో వెళ్ళిపోతాం, ఏదో దేశాలకు వెళ్ళిపోతాము, లేదంటే ఏదో తాగే చచ్చిపోతాము. లేదా ఏ ఊరు నుండి వచ్చినారు ఉన్నాడు ఇల్లు కట్టుకోవడం అన్నమానే అతల ఎత్తులోకి సెంటర్ చోటు 10 మంది కుటుంబాలు బతికిన చోటు తీస్తారు సార్. 10 మంది కుటుంబాలు బతుకుతాం అక్కడ ఒకటి అనుకొని ఎప్పుడు నిండా ఉంది. ఒక 20-30 సంవత్సరాల కంటే ఉంది ఆ చోటు. ఇప్పుడు వచ్చి తీసారు. ఎందుకు తీసారంటే ఇక్కడ ట్యాంక్ కడతామన్నారు. ట్యాంక్ ఇంకా చోటు సరిపోద్ది కదా అన్నాము. అది చాలదమ్మా మొత్తం కట్టేస్తాం అంటారు. మొత్తం కట్టే కొన్ని మొత్తం మొత్తం పాటేస్తే ట్యాంక్ కాదు కదా, ఇల్లే కట్టండి. ఏ మాత్రం చచ్చిపోవడానికి మేము రెడీ. చోట అయితే